అందరికీ నమస్తే. బతికున్న వ్యక్తిని కొనబోయి అంట మార్జురులు వేసిరంట. పోస్ట్ మార్టం దాంట్లో పోస్ట్ మార్టం రూమ్ ఉంటుంది కదా, ఇంకొక రూమ్ లేచి తాళం వేసి పత్త లేకుండా వీగిరంట గవర్నమెంట్ దవాఖానలో. ఏడ జరిగింది ఇది? మహబూబాబాదేనా? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అసలుకు జర్రనన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తోళ్ళకు జర్రనన్న శరం ఉండొచ్చునా? వీళ్ళ భయం కరెక్ట్ ఉంటే దవాఖానల గట్ట జరుగుతుండొచ్చునా? ఏం చేస్తున్నారు అయ్యో తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులారా? ఆ మహబూబ్ నగర్కు సంబంధించిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? ఆయన పేరు ఏదో బుక్య మురళీనాయక ఏదో ఉండే కదా. అయ్యా మురళీనాయకు గిదేనా నీ చక్కదానం? తెలంగాణ ప్రజలు నేను మీ దగ్గర గెలిపించిన పాపానికి గిదే పని చేస్తున్నావా అంటే? జూబ్లీస్ ఎలక్షన్లలో బిజీగా ఉన్నటువంటి పాడైపోను సారు. గీ పని కోసమేనా అంటున్నా? అసలుకు మనుషులనాలన్నా ఇలా లేవాలని చెప్పి గవర్నమెంట్ దవాఖానాలు అంటేనే పాడైపోను జనాలు అలాకాయ పోయే కాలం లేదు. ఇక మళ్ళీ చెప్తారు మేము ఫోర్త్ సిటీ తీసుకొస్తాము, మూసీ నదిని సాఫ్ చేస్తాము, లొటపీజ్ చేస్తాము, మాస్పత్రి చేస్తామని కథలు పడతారు. ఏది ఉన్నా కానీ మనిషి బతికున్నప్పుడు చేస్తేనే చక్కదానం. ఏది చెయ్యి అది మనిషికి ఉపయోగపడితే చక్కదానం, అంతే కదా. మరి మనుషులను గిట్ట నాశనం చేసినాక ఎట్ట పాడైతారు చెప్పురి. మరి ఈయన చచ్చిపోయిన ఆయన చచ్చిండు అనుకోని లేచినాక మళ్ళీ ఎట్ట బతికొచ్చినట్టరా? అయితే నైట్లో వేసిరుగా ఆయనని. నైట్లో వేస్తేనంట పొద్దుగాలంట ఊగుతాందుకు పోతారు కదా స్వీపర్లు. ఊగుతాందుకు పోయేసరికల్లా మరి ఆడి మనిషి మగ మనిషి కానీ స్వీపర్ అంట చూసి ఆయన పిల్లల పక్క పోయి ఆడ గీడంగా ఉక్కుట ఈయన కాడికి పోయి చూస్తారకల్లా జరంతా గురిసినట్టు కొట్టిందట. గురిసినట్టు కొట్టంగానే వమ్మ గురుస్తుండేమని చూస్తారకల్లా జరంత కండ్రెప్పలు అక్కడ ఇక్కడ ఆడించినట్టు కొడుతుందట. ఎమ్మడే పోయి అలగిల సమాచారం అందిస్తే పోలీసుల దగ్గర పోతే పోలీసులు వచ్చి ఏం సంగతి ఎక్కడ లెక్క అంటే గప్పుడు కొనబోయి లోపల వేసిరంట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే అదేంది బయ్యారం అనే ఊరుందట. ఒక బయ్యారం కాడ జరిగిందట ఈ ముచ్చట. గవర్నమెంట్ దాకా పోయిన పాపానికి గిసోడి పని. అయ్యా రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది ఆయన? నీ మంత్రివర్గం నీ ఎమ్మెల్యేలు అంతా ఏం చేస్తున్నాడు మరి? మీ భయం కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ దాఖలలో గిట్ట చేస్తారా? వైద్య శాఖకు సంబంధించిన మంత్రి అనొచ్చా? ప్రజలారా గరకవీక్తున్నొచ్చునా మరి? అనొచ్చా మనం గిట్లా? వైద్య శాఖకు సంబంధించిన మంత్రి కరెక్టోడైతే గిసోడు పనులు అయితే తెలంగాణలో మాకేం ఎక్కరా? పేదోళ్ళు సస్త సారు బతుకుంటేనే ఓటేయాలి, సస్త సాగురు మాకేం ఎక్కరా అన్నట్లే. మీ ఇంటి వాళ్ళకైతే గిట్టనే ఊకున్నా. మరి ఈయన ఎందుకు పోయిండు దవాఖానకంటే? ఈయనకంట కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి ఉందంటే నడువు నొప్పులు ఉన్నాయనుకొని దవాఖానకు పోయిందట. పోయి చెప్పంగానే గిటగిట సంగతి సారని చెప్పిండట. చెప్పి చూస్తారా కల్లా మనిషిని చూస్తేనేమో ఎడ్డే కాలుగా ఉన్నాడు పేదోడా. ఈ పేదోని పట్టుకుంటే బతికిస్తే ఏమెక్కరా? ఈయనతోటి వచ్చేది లేదు, ఒరిగేది లేదు, సచ్చేది లేదు అనుకున్నట్టు గడెంకల కూసోపా అని చెప్తే నిన్నమన్నా పాడైపోను వానలు పాడుగా జోరుగా కొట్టే. ఆ ముసురుకో లేకపోతే సల్లగాలకో ఏమో పాడైపోను అట్నే గోడ కూసని అట్నే కింద పడి అడ్డమొరిగినట. అడ్డమొరగానే మరి అయ్యో ఈ అడ్డమొరిగా ఎలాగొచ్చిండు మరి ఎక్కడవా బతికిండా సచ్చిండా అని మానవత్వం ఉన్న డాక్టర్లు నర్సులు ఓలో ఒకరు చూడాలి కదా. ఏమెక్కరని చూస్తారు? ఆయన వీఐపా ఓడ పోత ఉన్నాడు పోతపోయింది అనుకుని అట్టే చూస్తూ పొద్దు చూస్తురంట మూలక పడ్డాడంట. పొద్దు ఎక్కింది. పొద్దుకంగా ఇక దవాఖాన బంద్ చేయాలి కదా. అంటే అందరూ ఉంటారు డాక్టర్లు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా. మరి ఏం సంగతి అని చూస్తారు కల్లా అడ్డం పడంగానే అయ్యో మరి సచ్చిండా బతికిండని ఆలేసో కాలేసో చూడాలి. ఆలు లేదు కాలు లేదు లొడపీస్ లేదు మాస్పత్రి లేదు. చచ్చిపోయింది అనుకుని కొనమే అని లేకపోరంటే కథం కొనబోయారట. మార్చిలు వేసిరట. ఆ పోస్ట్ మార్టం చేసేది అంటే వేసిరు. తెల్లందాకా ఆ పోస్ట్ మార్టం దాంట్లోనే ఉన్నాడు. లైట్ బంద్ చేసిరో ఉంచిరో ఏం సంగతో తిండి లేదు, తిప్పలేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏమి లేవు. అలా వండ పెడితే పొద్దుగాల లేచినాక ఆ పుణ్యాత్కురాలు మరి ఆడి మనిషా మగ మనిషా కానీ ఊయకటోళ్ళు పోయి చూస్తారు కల్లా బతికుండని తెలిస్తే గప్పుడు తీసుకొచ్చి మళ్ళా దవాఖానలు వేసిరట. చూడురే ఎంత సిగ్గి తప్పిన ముచ్చట చెప్పు ఇదిగా. రాజకీయ నాయకులు జర్రనన్న ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే బూక్య మురళీనాయకు ఏదో ఉండే కదా. మురళీనాయకేనా ఆయన పేరు? అయ్యా మురళీనాయకు నువ్వు మనిషివే కదా, కడుపుకు అన్నమేగా తినేది. మరి నీ లోకల్ ఏరియాలో డాక్టర్లు ఆయవన్లు ఉన్నారా లేరా? మరి ఏం సంగతి ఏం కథ సిబ్బంది అంత కరెక్ట్ ఉందా అని 6 నెలలకు ఒక నెల పోయి చూసుకొని రావాలిగా సారు. నువ్వెందుకు పోతావు? ఒక జూబ్లీహిల్స్లో పాడైపోను మొత్తం రాష్ట్రం అంతా ఆయనే ఉండొచ్చు. ఆ జూబ్లీహిల్స్ మంచి మంది ఆగుకుంటా మంచి చికెన్ తినుకుంటా మటన్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల సొమ్మేనా ఇంకా ఎంజాయ్ చేసుకుంటా అన్ని పార్టీలు గానే తలగబడ్డారు ఇప్పుడు. కానీ మరి ప్రతిపక్షం వల్ల ఉండాలిగా అక్కడ. ప్రతిపక్షం వాడు గట్టిగా ఉంటే అధికారంలో ఉన్నోడు ఎవడైనా వణుకుతుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం గట్టియలేకపోయి అధికార పక్షం గట్టియలేకపోయి ఎట పాడవుతుంది మరి? అయ్యా రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తారు చెప్పురు మీరుగా? ఇప్పుడు ఈ విషయం పైన మీరు ఎట్ట స్పందిస్తారు? ఏమనంటే మేము ఫోర్త్ సిటీ తీసుకొస్తాం, మూసీ నదిని మొత్తం ప్రక్షాళన చేసి మంచిగా సింగపూర్ చేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం. ఎవరికి ఏం చేస్తారు చెప్పురి? మనిషి బతికున్నప్పుడే ఏ పని చేసినా మీరు ఏదైనా పని చేస్తే అది మనుషులకు ఉపయోగపడాలి. మనుషులు చచ్చినాక ఏం పాయదో చెప్పురి. మరి మీ ఇంట్లోకైతే గిట్టనే ఉండునా?
మీ ఇంట్లోకో మీ చుట్టాలకో పక్కలోకి అయితే అసలు గవర్నమెంట్ దవాఖానకు మీరెందుకు పోదురు కానీ ఎంతో కొంత ఆర్థికంగా ఉంటే వారి పరిస్థితి గిట్ట ఉండునా మరి గిట్ట ఉన్నాక గవర్నమెంట్ దవాఖానలలో చేరాలంటే ఎట్లా చేరుతారు ఇక ప్రైవేట్ దవాఖాన పోదామంటే పాడైపోను పైసలు లేకపోయా గవర్నమెంట్ దవాఖాన ఇక దిక్కులేని దేవుడే దిక్కు అన్నట్టు గవర్నమెంట్ దవాఖానకు పోతే గవర్నమెంట్ దవాఖానలో ఈ పని చేస్తుంది ఇంకా నయ్యం ఆమె ఏది ఆ స్వీపర్ చూసిరు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏముంది అటు ఇటు చూసి 10-11కి మొదటి డాక్టర్లు వస్తారు అలా తీరువాడు చొప్పున 10-11 12 కూడా వస్తారు వచ్చి అన్ని పీనికలు చూసాడు ఈ పీనికలు చూదురు ఆ బస్సు తీసుకురాపోయి కొత్త బస్సు తీసుకురాపోయి ఆ సాబలు మలుచుకొని ఆడంగిడం కుట్లేసి పంపిస్తే ఇంటికి తీసుకొచ్చినాక అయ్యో సస్తీరో బత్తీరో అనుకొని ఇంకా మీద పడి 4 గుద్దులు గుత్తే ఆయన పానం కూడా పోవు కొనపోయి దప్పసప్పుడు తీసుకుపోయి ఆయన బొందలు వేసో లేకపోతే కాష్టంలో వేసి అగ్గిపిల్ల ముట్టిస్తే లెక్క సాప్ అడిగేటోడు ఓడు మరి అడిగేటోడు ఓడున్నాడు ఇక గింత అధ్వానంగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అసలు వైద్య శాఖ ఉన్నదా సచ్చిందా వైద్య శాఖకు మినిస్టర్ ఎవరు కావచ్చు మరి ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు వైద్య శాఖ మినిస్టరు వెనకటికి చెప్పేది లేదు మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గుడ్డి గుర్రాల పనులు తోముతురా మీరు అనేది కదా నిజంగా మరి గైట్కి ఏమైనా పనులు తోముతురా ఏమన్నా గట్టిన పాడైపోయిన ఆనకాలం ఆడిడ నీరసీకులు ఎక్కువ గరక బాగా పెరిగింది ఆ గరక గిట్ట వీకపోయిరా అంతా అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏం చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు మినిస్టర్ ఏం చేస్తున్నట్టు మంత్రివర్గం ఏం చేస్తున్నట్టు లేకపోతే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ దవాఖానాలలో అన్ని వసతులు కరెక్ట్ ఉన్నాయని చూసుకోవాలన్నా లేదా ప్రజలారా గిట్ట పాడై సచ్చిరంటే బతికుండంగానే కొనబోయి మార్చురు రూమ్లు వేసిరంటే పాపం తెల్లం దాకా ముసలోని పరిస్థితి ముసలోడు కూడా కాదు నడిటికి ఉన్నాడు కానీ ఎట్ట ఉండొచ్చు ఏం ఆలోచించవచ్చు అందామన్నా కానీ సొయ్యి లేకుండొచ్చు ఎందుకంటే కడుపులోకి ఆశలే లేకపోయా ఇక ఏమంటాడు కనీసం ఒక నీళ్ళ చుక్క గుడిచే కాలం లేదా చచ్చిపోయినానే కదా చచ్చిపోయినా నిర్ధారించి గన్లేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పురి ఇగో ఇది ఇట్లా అయితే వీడు ఇంకో డాక్టర్ చూడు డాక్టర్ కథలు ఎట్టున్నాయి రాజుకు చికిత్స అందిస్తున్నాం బ్రతుకున్న వ్యక్తిని మార్చుల్లో పెట్టారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే ఆసుపత్రి సమీపంలో రోడ్డుపైన వర్షంతో నడవలేని స్థితిలో ఉన్న యాచకుడిని సెక్యూరిటీ సిబ్బంది మానవత్వంతో ఆసుపత్రిలో చేర్పించారు మార్చురి సిబ్బంది దగ్గరలో ఉన్న బెంచ్ పైన చేర్చి అక్కడి నుంచి వార్డుకు మార్చాము దాన్ని కొంతమంది వక్రీకరించి జిల్లా ఆసుపత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ కుట్రల్లో భాగంగా ఆసుపత్రిపై విషం చిమ్ముతున్నారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అట సూపరింటెండెంట్ పేరు శ్రీనివాసరావు చెప్పే ముచ్చట ఇంకా ఒక వీడియో వస్తుంది అన్న ఒక వీడియో పెట్టే ఆ పెద్ద మనిషి మాట్లాడిన వీడియో పెట్టి ఒకసారి చూస్తారు ఈ జనాలంతా చూసిరుగా వీడియో ఏం చెప్తున్నాయని క్లియర్గా చెప్తలేడు ఇప్పుడు ఆ వ్యక్తే చెప్తున్నారు కొనబోయా మార్చురు రూమ్లో వేసిరని ఈ డాక్టర్ ఏమో కథలు పడవచ్చాడు ఈ డాక్టరు ఎందుకంటే దవాఖానకు మంచి పేరు రాదు కదా రేపన్నాడు మళ్ళీ ఈ గింత పెద్ద ఇష్యూ జరిగినాక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టరో వచ్చి మళ్ళీ ఎక్కుతారు కదా అందుకోసమనే నాకు వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని మేమేలంటే తోపంటి పోతుంటే తీసుకొచ్చి లోపల పెట్టి కుర్చీ మీద కూసబెట్టి నీళ్ళు ఇచ్చి నిప్పులు ఇచ్చి గోళీలు తానికలు ఇచ్చి కూసబెట్టాం కానీ మేము మంచిగానే చేసినాం మేము అచ్చమైన పిల్లగాలమే కానీ కొంతమంది రాజకీయంగా పడక దాన్ని ఇష్యూ చేస్తున్నారు అని చెప్తున్నారు మరి గట్ట చెప్పాలంటే మరి వాళ్ళకి మొత్తం గీదే పని ఉండాలి మరి వేరే వాళ్ళది ఎందుకో రాలేదు ఈ ఎల్ది రాజు అంట అనేది ఎందుకు వచ్చింది ఈ బయ్యారం అనేది ఎందుకు వచ్చింది ముచ్చిన వేరే వాళ్ళది ఎందుకు రాలేదు గింత అధ్వానం ఉంటుంది ప్రజలారా గింత అధ్వానంగా తయారైన తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏమన్నా అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏం చేస్తారు చెప్పురు మీరు ఎక్కడ చేస్తారు ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక్క డాక్టర్ కాదు ఏది మినిస్టర్ కానీ లేకపోతే దానికి పట్టించుకున్న కానీ ఒక్కలన్నా ఆయమనులు ఉన్నారా చెప్పురి డాక్టర్లు వాళ్ళకి ఏముంటుంది నెత్తి మాస్తే నెల వస్తుంది మా జీతం మాకు వస్తుంది నెల అయినా అంటే జనాలు నెత్తలు చేయి పెడతారు ఏదో రకంగా కొనబోతారు వాళ్ళ జీతం వాళ్ళకి వేస్తారు మరి గవర్నమెంట్ డాక్టర్లు మీ పిల్లలకైతే గిట్నే చేయదురా మీ భార్యలకైతే గిట్నే చేయదురా లేకపోతే మీ వాళ్ళకైతే గిట్నే చేయదురా అందరు డాక్టర్లు నేను అంటాను చాలా మంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అక్కడక్కడ జనాలంతా బతుకురు కానీ గిసపోయింటి నిర్లక్ష్యమైన డాక్టర్లు మీరు డాక్టర్ వృత్తికి అవమానం అర్జెంటుగా రాజీనామా చేసి వెళ్ళిపోరు వాళ్ళకి జర్రనైనా సిగ్గు అనిపించాలి కానీ అరే ఇప్పుడు గవర్నమెంట్ దవాఖాన అంటే పేదోళ్ళు వస్తారు డబ్బు ఉన్నాడు ఓడు రాడాళ్ళకు ఇంకా పేదోళ్ళకు చూడమనే మీకు జీతాలు ఇచ్చేది మీరు ఊరికనే ఏసీలో కూర్చొని పనక కింద కూర్చొని మంచిగా లంచ్ టైం కానీ బుక్కడ తిని టిఫిన్ టైంకి తిని పొద్దుకంగా మంచి స్నాక్స్ తిని పత్తలే కూడా కార్లు వేసుకొని పోయి మళ్ళీ ఇంకో కాడ సపరేట్ దవాఖాన పెట్టుకోమని ఓడి చెప్పలే వినరా పేదోళ్ళకు వైద్యం చేస్తారనే మీకు కొలువులు ఇచ్చిరు జీతాలు ఇచ్చేది కూడా అందుకోసమే కనీసం వచ్చిన పేషెంట్ బతికిండా సచ్చిండా అని ఆలేసో కాలేసో ఏదో రకంగా చూడాలి కదా గా చూసుడే లేకపోతే కంటి చూపుతోటి చచ్చిపోయిన ఎట్ట నిర్ధారిస్తారు చెప్పురు మీరు బతుకున్న మనిషిని చచ్చిపోయిన ఎట్ట నిర్ధారిస్తారు కొనవో ఎట్ట మార్చులు వేస్తారు
సిగ్గు శరం లజ్జ మానవత్వం అనేది ఏమి లేనట్టు ఆ డాక్టర్లకైనా అక్కడ ఉన్న డాక్టర్ మహబూబ్ నగర్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లకైనా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకైనా మినిస్టర్కైనా కానీ జర్నాన సిగ్గు శరం లజ్జ లేనట్టు. ఒకవేళ ఉంటే గిసోటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఏడ జరగకుండా చూసుకునే బాధ్యత ఇంకో గీలదే.